అండ్ ఈ స్టాక్స్లో చూస్తే బ్రేక్అవుట్ వచ్చింది. ఇవి అప్వర్డ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది రికమెండేషన్ అయితే కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మనం ఇప్పుడు టాటా పవర్ స్టాక్ అయితే చూసేస్తున్నాం. ఏప్రిల్ నుంచి అప్ టు టిల్ నౌ వరకు కూడా ఇది కన్సాలిడేషన్ ఒకటే రేంజ్లోనే ఉంది. 60 పాయింట్స్ రేంజ్లోనే మూవ్ అవుతుంది. సో మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఇది 475 లెవెల్ నుంచి సస్టైన్ అయింది అంటే అప్వర్డ్ మూవ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది దీంట్లో. సో 475 లెవెల్ అనేది దాటాలి. సో మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి రూబీ మిల్స్. ఈ రూబీ మిల్స్ స్టాక్ కూడా మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే దీంట్లో కూడా కన్సాలిడేషన్ వస్తూ ఉంది. అప్ టు 1.5 మంత్ నుంచి కూడా కన్సాలిడేషన్ వస్తుంది. ఇది కూడా రేంజ్ అనేది బ్రేక్అవుట్ ఫ్రైడే రోజు జరిగింది. బట్ క్యాండిల్ సస్టైన్ కాలేదు కాబట్టి 275 లెవెల్ క్రాస్ అయ్యాక దీంట్లో అప్వర్డ్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. 50% అనేది మనకి ఇది కూడా ఈ స్టాక్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like this